నేనైతే దేవుడిని ఎత్తుకుంటూ వచ్చినట్టుగా ఉంది. ఈ దేవాలయం చూస్తుంటే నా చిన్నప్పుడు చాలా గుళ్ళు ఇట్లా ఉండేవి. ఇది పిల్లల మర్రి. నేను పుట్టుక నుంచి కూడా ఇక్కడికి రాలేను. ఈరోజు నేను అనుకోకుండా అసలు వచ్చిన నా శివుడు నా దగ్గర నాకు దర్శనం ఇచ్చింది రాగానే. అసలు అదృష్టం అనుకోవాలి. వినాయకుడు ఇంత నేను గుళ్ళకి వచ్చిన లోపలికి వెళ్ళలేను. నా నందీశ్వరుడు ఎంత బాగా హ్యాపీగా కూల్గా ఎంత బాగా కూర్చున్నాడో చూడండి. లక్కీ అనుకోవాలి, నేను అదృష్టము ఆయన నేను దర్శించుకోవడం అమ్మవారిని. ఇట్లా ఇక్కడికి వస్తే చిన్నప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు గుర్తొస్తుంది నాకు. నా పాపం తోలుకొని అయితే రాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ నా పాపం తోలుకొని వస్తే నేను చూడలేను, పుట్టుకలు కూడా చూడలేదు. నా పాపను కూడా ఎప్పుడు తోలుకొని రాలేను. లోపలికి వెళ్ళి ఇంకొక వీడియో తీసుకుంటా, ఓకేనా. పిల్లల మర్రి అంటే లోపల అన్నీ మర్రి అన్నీ వీడియో తీసుకొని చూపెడతాను. థ్యాంక్స్. లోపల వినాయకుడు పురాతకమైన దేవాలయం. ఇప్పుడు దేవుళ్ళు అనుకుంటా వీళ్ళందరూ. కదా ఎంత బాగుంది అసలు. అసలు రియల్గానేమో ఎలా ఉన్నాయి, ఫోటో వీడియోలో గోల్డ్ కలర్ వస్తుంది మొత్తం. మన బ్లాక్ కలర్ కనిపిస్తుంది రాయి, ఇట్లా ఫోన్లో మాత్రం గోల్డ్ కలర్ రావడం నాకు అసలు ఎంతగా ఉంది. అది వినాయకుడు ఇక్కడ. వెనుకటి కాయిన్స్ అనుకుంటారు. ఓ అన్నీ కూడా గోల్డ్ కలరే కనిపిస్తున్నాయి అసలు ఏది కూడా. అప్పటి డబ్బులు అంట ఇవి.